దేశ రాజధాని ఢిల్లీ వాయు కాలుష్యంతో ఎలాంటి సిచ్యువేషన్స్లో ఉంది అన్నది ప్రతి ఒక్కరం గత కొద్ది సంవత్సరాలుగా మనం చూస్తున్నాం. అక్కడ ఉండే ప్రజలు కూడా వాయు కాలుష్యంతో విపరీతంగా ఇబ్బంది పడుతున్నారు. గవర్నమెంట్ ఎన్ని చర్యలు చేపట్టినప్పటికీ కూడా వాయు కాలుష్యాన్ని కంట్రోల్ చేయలేని సిచ్యువేషన్లో ఈ రోజు ఉంది. దీనికి మేజర్ కారణం అక్కడ ఉండే పాపులేషన్ అండ్ వెహికల్స్. ఇప్పుడు ప్రజెంట్ హైదరాబాద్లో కూడా ఇలాంటి సిచ్యువేషన్స్గా ఉండే ప్రాంతాలు కొన్ని మనం అబ్జర్వ్ చేయొచ్చు. రీసెంట్గా మూసాపేట, మియాపూరు, కూకట్పల్లి తదితర ప్రాంతాల్లో వాయు కాలుష్యం ఉన్నట్టు రీసెంట్గా మనం న్యూస్లో వింటున్నాం. దీనికి కారణం కూడా అక్కడ ఉండే పాపులేషన్, దానికి అనుగుణంగా అక్కడ ఉండే ఎంప్లాయ్మెంట్ సోర్స్ కూడా. సో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్న ప్రతి కస్టమర్ ఆలోచన కూడా ఎంప్లాయ్మెంట్కి దగ్గరలో ఉండాలి అన్న ఆలోచనతో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. కానీ ఇక్కడుండే సిచ్యువేషన్స్ చూస్తే ఆరోగ్యం కూడా చాలా ఇంపార్టెంట్. ఈరోజు హైదరాబాద్కున్న కనెక్టివిటీస్ని ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఉప్పల్ నుండి మియాపూరు, కూకట్పల్లికి వెళ్ళాలంటే 2 గంటల సమయం పడుతుంది. అదే మనం ఉప్పల్ నుండి వరంగల్ వెళ్ళాలంటే కేవలం 2 గంటల సమయంలో మనం వెళ్ళిపోవచ్చు. రేపు రీజనల్ రింగ్ రోడ్డు కంప్లీట్ అయ్యాక ఔటర్ రింగ్ రోడ్డు మరియు రీజనల్ రింగ్ రోడ్డు మధ్యలో గ్రీన్ ఫీల్డ్ హైవేస్ని గవర్నమెంట్ ఆల్రెడీ అనౌన్స్ చేసింది, డెవలప్ చేస్తుంది. అలాంటి సిచ్యువేషన్ మనకి ఉన్నప్పుడు, అలాంటి అవకాశం ఉన్నప్పుడు ఇన్సైడ్ హైదరాబాద్లో ఉండి మన ఆరోగ్యంతో పాటు పిల్లల ఆరోగ్యాన్ని కూడా ఖరాబ్ చేద్దామా? ఒక్కసారి ఆలోచించండి. వాళ్ళ గురించైనా మనం కొద్దిగా దూరం వెళ్ళి హైదరాబాద్కి మంచి కనెక్టివిటీతో ఉన్న ఏరియాలో ఇన్వెస్ట్మెంట్ చేయగలిగితే మన ఆరోగ్యంతో పాటు పిల్లల ఆరోగ్యాన్ని కూడా మంచిగా చేసిన వాళ్ళం అవుతాం. మనం సంపాదించేది ప్రతిదీ కూడా మన పిల్లల భవిష్యత్తు గురించి. ఒక్కసారి ఆలోచించండి. ఇప్పుడు 10 నుండి 20 లక్షలు ఇన్వెస్ట్మెంట్ చేయగలిగితే మంచి ప్రైమ్ లొకేషన్లో మంచి కనెక్టివిటీతో ప్లాట్స్ అనేది అవైలబుల్గా ఉన్నాయి. తక్కువ బడ్జెట్లో మంచి వెంచర్స్లో ప్లాట్స్ కావాలి అనుకుంటే ఇక్కడ ఉండే నంబర్కి కాల్ చేయండి. థ్యాంక్ యూ.